చదివితే జ్ఞానం వస్తుంది, కానీ చేసి చూస్తేనే విజ్ఞానం సిద్ధిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మిన శృంగవృక్షం యువకుడు మధులాష్ బాబు గ్రామీణ విద్యార్థుల కోసం ఒక విజ్ఞాన భాండాగారాన్ని చక్రాల మీద తీసుకువచ్చారు. ల్యాబ్ ఆన్ వీల్స్ పేరుతో నడుస్తున్న ఈ బస్సులో అడుగుపెట్టగానే విద్యార్థులు ఒక మాయాలోకంలోకి వెళ్తున్నారు. ఇక్కడ రోబోలు పలకరిస్తాయి, డ్రోన్లు గాలిలో విన్యాసాలు చేస్తాయి. వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ పెట్టుకుంటే చాలు, క్లాస్ రూమ్ నుండి నేరుగా అంతరిక్షంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. 3D ప్రింటర్లు కళ్ల ముందే వస్తువులను సృష్టిస్తుంటే పిల్లల కళ్లల్లో ఆశ్చర్యం అంబరాన్నంటుతోంది. హాయ్ గైస్, నా పేరు అయితే గద్దర్ శ్రీరామ్ చరణ్. నేను జడ్పీహెచ్ఎస్ శృంగవృక్షం చదువుతున్నాను, 10th క్లాస్ చదువుతున్నా. నేనైతే ఫ్లో బస్ అనేది ఎక్కాను. అందులో టోటల్ 16 జోన్స్ ఉన్నాయి. నాకు అందులో IoT జోన్ అనేది బాగా నచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నేను కూడా ఫ్యూచర్లో IoT థింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బస్సులో చాలా ఉన్నాయి. నేనైతే VR హెడ్సెట్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. VR హెడ్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదో కొత్త సెకండరీ వరల్డ్లోకి వెళ్ళి ఏదో ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది VR ఎక్స్పీరియన్స్ అయితే. అందులో ఇంకా గేమ్స్ ఇంకా చాలా ట్రై చేశాను. సెకండరీ వరల్డ్ డైనోసార్స్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన మధురేష్ అన్నికి థ్యాంక్స్. నా పేరు గౌరీ ఉదయ్ కుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాది శృంగవృక్షం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్. నేను అది ఫ్లో బస్సులో చూసింది ఏంటంటే, ఫ్లో బస్సులో అయితే నాకు చాలా ఇష్టమైనవి చాలా ఉన్నాయి. దాంట్లో నాకు మెయిన్గా రోబోటిక్ మరియు 3D ప్రింటర్స్ మరియు ఇంకా ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ VR అనేవి మొదలైనవి నాకు చాలా బాగా నచ్చినాయి. దాంట్లోని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం బాగా వివరించారు. నాకు దాంట్లో బాగా నచ్చింది అయితే 3D ప్రింటర్ మరియు నాకు రోబోటిక్ అంటే బాగా నచ్చింది. దానివల్ల మాకు అవి తయారు చేయాలని ఇన్స్పిరేషన్స్ కూడా తీసుకురాచ్చినందుకు మధులాష్ అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు మరియు తర్వాత ఎలక్ట్రిక్ గురించి చెప్పారు. దాని గురించి ఎలక్ట్రిక్ ఛార్జ్ బాడీలో ఎలా పాస్ అవుద్ది, ఎత్తు ఎలా వస్తుంది అని చెప్పి మాకు చెప్పారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు. తర్వాత రోబోటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మరియు VR గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. హోలోగ్రామ్ గురించి కూడా చెప్పడం జరిగింది. హోలోగ్రామ్ అనేది ఎటువంటిదో, ఎలా ఉపయోగపడుతుందో, అసలు దానివల్ల ఏం లాభాలో అన్నీ చెప్పారు. ఇంకా నాకు ఆ ఫ్లో బస్ వల్ల చాలా జ్ఞానం తెలుసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి పదాలు నగర విద్యార్థులకే పరిమితం కాకూడదని ఈ యాత్ర లక్ష్యం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆశయాలను ఊపిరిగా పోసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రతి విద్యార్థిని ఒక చిన్న శాస్త్రవేత్తగా మారుస్తోంది. కేవలం థియరీ పాఠాలకే పరిమితం కాకుండా రోబోలను ఎలా తయారు చేయాలి, డ్రోన్లను ఎలా నియంత్రించాలి అన్నది ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. పుస్తకాల్లోని క్లిష్టమైన సైన్స్ సూత్రాలు ఇక్కడ ఆటపాటల మధ్య అర్థమవుతున్నాయి. నా పేరు క్రొవీడి దుర్గమ్మ అండి. మాది పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామం. అయితే మా బాబు గురించి చెప్పాలి అంటే, చిన్నప్పటి నుండి టెక్నాలజీ మీద చాలా ఇష్టాన్ని పెంచుకున్నాడు, చాలా వరకు చేసుకొచ్చాడు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మా అబ్బాయికి ఉన్న ఆశ ఏంటి అంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలామందిని చాలా టెక్నాలజీ పరంగా వాళ్ళకి ముందు చూపు బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ముందు చూపుతో వాళ్ళు జిల్లాకు ఒక బస్సు, మండలానికి ఒక బస్సు అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొంచెం దయచేసి ఇప్పుడు అమెరికా గవర్నమెంటు మా అబ్బాయికి ఈ సాయం చేయబట్టి ఈ స్థాయిలో ఈ రోజుని ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఈ బస్సు 1,50,00,000 ఎంత అయింది చేసి ఈ రోజంతా చేయగలిగారు. కానీ ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు మా అబ్బాయి లాంటి అబ్బాయిలని మొత్తం ప్రతి స్కూల్కి ఇంతమంది ఉన్నారు. మా అబ్బాయి ఆలోచన ఏంటి అంటే, చిన్నప్పటి నుండి మాతో చెప్పింది, నేను ఊరికి ఒక అబ్దుల్ కలాం తయారు చేయాలమ్మా అని అంటాడు నాతో. ఏంటి నాన్న అంటే, నేను ప్రతి ఊరి నుండి ఒక అబ్దుల్ కలాంని తయారు చేస్తానమ్మా అంటాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, ఒక తల్లిగా ప్రతి తల్లిని గెలిపించాలి అంటే ఈరోజు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ బాబుకి సపోర్ట్ చేస్తే వీలైనంత వరకు మా బాబు లాంటి బాబులను బోల్డ్ మందిని తయారు చేయొచ్చు. అది తయారు చేయటం కోసం ఖచ్చితంగా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక తల్లిగా అయితే ఈరోజు ఈ స్కూల్ నుండి
ఇక్కడికి వచ్చి మళ్ళీ మా స్కూల్లో ఒక 10 మంది అన్నా రేపు తరానికి ఒక 10 మంది మారినా చాలు అని ఆ ఆనందంలో ఉన్నాం మేము. నా పేరు కాళీపట్నపు కృష్ణమోహన్. నేను శృంగవృక్షం హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ గత 2 రోజులుగా ఈ మధులాష్ అనే ఆయన శాస్త్రవేత్త ఈ ఫ్లో బస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి మా విద్యార్థులందరికీ కూడా అనేక రకాలైనటువంటి సైన్స్కి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఎన్నో రకాలుగా ప్రొద్దుటి నుంచి సాయంకాలం దాకా చాలా క్రమశిక్షణతో నేర్పారు. ఈ మధులాష్ అనే ఆయన మా స్కూల్లో చదవటం మా శృంగవృక్షానికే కాకుండా మా స్కూల్కి అలాగే శృంగవృక్షానికి కూడా ఎంతో పేరు వచ్చింది. ఈ గొప్ప సంకల్పం వెనుక ఉన్న వ్యక్తి మధులాష్ బాబు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులే ఈ ఆవిష్కరణకు పునాది. అమెరికా సహకారంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి 7వ ధ్వజం అంటే చదువుల రథాన్ని ఆయన రూపొందించారు. విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని మాతృభూమికి సేవ చేయాలన్న పట్టుదలతో 22 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రథాన్ని నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలకు రెక్కలు కట్టడమే తన జీవిత ఆశయమని మధులాష్ నిరూపిస్తున్నారు. ఎవరో ఇంజనీర్ కావాలని, మరెవరో సైంటిస్ట్ కావాలని ఈ మొబైల్ ల్యాబ్ చూసిన ప్రతి విద్యార్థి కొత్త కలలు కంటున్నాడు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు సాగుతున్న ఈ విజ్ఞాన యాత్ర మరెంతో మంది బాల మేధావులను తీర్చిదిద్దాలని మధులాష్ బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. రీసెంట్గానే మనం ఆంధ్ర అయితే తీసుకొచ్చామండి. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు మా ఫ్లో బస్ని అయితే ఇక్కడ ఆంధ్రలో ఉండి నియోజకవర్గంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ నా గ్రామంలో శృంగవృక్షం గ్రామంలో నా స్కూల్లో కూడా నేను ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఈ విషయం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఏదైతే స్కూల్లో నేర్చుకున్నానో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో నేను మళ్ళీ అక్కడికే వచ్చాను. ఈ ఆల్ ఓవర్ ద సర్కిల్ ఆఫ్ ది మూమెంట్ అయితే నాకు కనిపించింది. ఇక్కడున్న స్టూడెంట్స్ని కూడా ఈ టెక్నాలజీతో ఇగ్నైట్ చేశాను. అక్కడున్న స్టూడెంట్స్ ఈ జర్నీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతిరోజు మేము కొత్త స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటాము. వాళ్ళు కొత్త ఐడియా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మా చైల్డ్హుడ్ మెమరీస్ కానీ లేదంటే మాకు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నది ప్రతిరోజు కూడా ఒక అడ్వెంచర్గా అయితే మాకు అనిపిస్తుంది అనమాట. ఈ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ జనవరిలో కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మనం కలాం స్ఫూర్తి యాత్ర అని అయితే స్టార్ట్ చేశాము. అప్పుడు మన ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు అయితే ఆ యాత్రని లాంచ్ చేశారు మనకి హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర. ఆ 2 months కూడా తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్కి తిరిగి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి మేము ఈ ఫ్లోలో ఉన్న టెక్నాలజీస్ అయితే చూపించామండి. అక్కడ కూడా ఆ స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. నా లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అంటే ప్రతి డిస్టిక్కి ఇలాంటి ఒక బస్సు ఉండాలి. డిస్టిక్ వచ్చి ఒక బస్సు ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నానంటే అది ప్రతి స్టూడెంట్స్కి వెళ్ళొచ్చు. ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్కి కొత్త ఇన్నోవేషన్ చేయించేలాగా వాళ్ళకి ఫ్యూచర్ ఇన్నోవేటర్స్గా ఫ్యూచర్ సైంటిస్టులుగా అయితే ఇది మారుస్తుంది. అలాగే ప్రతి టెక్నాలజీకి కూడా ఒక డిఫరెంట్ బస్సు ఉంటే బాగుంటుంది. అంటే రోబోటిక్స్కి స్పెషల్గా మనం ఒక బస్ పెట్టగలిగితే ఆ బస్సులోనే మనకి ఎక్కువ టెక్నాలజీస్ని అయితే మనం చేయొచ్చు. మనం ఇప్పుడు వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ టెక్నాలజీ అన్నది చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటుంది. చాలా బాగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన ఇండియాలో చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ NEP 2020 ప్రకారం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకు ఉండాలి. కానీ మనకి రిసోర్సెస్ తక్కువ వల్ల అక్కడ ఉండే మెంటర్స్ తక్కువ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి అందలేకపోతున్నాయి. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీల్స్ అన్నది మనం ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి రూరల్ విలేజ్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను.